ఈ మధ్య సాక్షి మీడియా బొలిశెట్టి సత్యనారాయణకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఆయనకు అంచనాలకు మించిన కవరేజీ ఇస్తోంది. ఇలా ఎందుకు చేస్తోందని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం విశాఖ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చే ప్రయత్నాలు వేగవంతం చేసింది. విలువైన వనరులు మొత్తం ఉండడంతో విశాఖ నగరాన్ని సమూలంగా మార్చడానికి కూటమి నేతలు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా డాటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, లాజిస్టిక్స్ తయారీ కేంద్రాలు, ఇంకా అనేక రకాల కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలను ఒప్పించి విశాఖపట్నం నగరంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. వినాశనం లేకుండా వికాసం సాధ్యం కాదు. ప్రస్తుతం మనిషి అనుభవిస్తోన్న ప్రతి సౌకర్యం వెనుక ప్రకృతి విధ్వంసం దాగి ఉంది. వికాసం కోసం ప్రకృతి మొత్తాన్ని నాశనం చేయకూడదు. ఇదే పాలసీలో కూటమి నేతలు విశాఖ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలను ఎండగడుతున్నారు. అభివృద్ధి అనేది తప్పు అనే కోణంలో మాట్లాడుతున్నారు. చివరికి గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేత మాటలకు విలువ లేకపోవడంతో జనసేన పార్టీ మీద ఫోకస్ పెట్టారు. ఆ పార్టీలో మాజీ నేతగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణను తెర ముందుకు తీసుకొచ్చారు. సింహాచలం కొండల ప్రాంతంలో పర్యావరణం విధ్వంసమవుతోందని సత్యనారాయణ ద్వారా వైసీపీ నేతల ఆరోపణలు చేస్తున్నారు. సత్యనారాయణ గతంలో జనసేనలో కీలక నాయకుడిగా పనిచేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్తో విభేదాల వల్ల బయటికి వచ్చారు. కంబాలకొండకు 10 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. పర్యావరణ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు అడవి అంటే చాలా ఇష్టం, అందులో జంతువులంటే మరింత ఇష్టం. అందువల్లే ఆయన వన్యప్రాణుల సంరక్షణ కోసం ఇటీవల అటవీ శాఖ అధికారులతో ఉచ్చులను తొలగించారు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రం మొత్తం పనిచేశారు. మడ అడవుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఎర్రచందనం, కలప పరిరక్షణ కోసం ఏకంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శేషాచలం కొండల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు చేశారు పవన్. అలాంటి వ్యక్తి పర్యావరణానికి నష్టం కలిగిస్తారు అని మాట చెబితే జనాలు నమ్మరు. కాబట్టి జనసేనలో పనిచేసిన మాజీ నేతతో వైసీపీ పని చేయిస్తోంది. కానీ జనాలకు అంతా తెలుసు.